జయ శుభకర వినాయక శ్రీకాణి భాగవర సిద్ధి వినాయక. నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన యతి మహాలయం సందర్భంగా పాటించాల్సిన ముఖ్యమైన విధి విధానాలేంటో, అలాగే గురువారం సందర్భంగా జాతకంలో గురుబలం పెంపొందింపజేసుకోవటానికి గురువుకు అధిష్టాన దేవతల్ని ఏ విధంగా ప్రసన్నం చేసుకోవాలో పరిశీలిద్దాం. ప్రధానంగా భాద్రపద మాసంలో బహుళపక్షంలో వచ్చే ద్వాదశి తిథి నాడు యతి మహాలయం అనే పేరుతో యతీశ్వరులను స్మరించుకోవాలని, యతీశ్వరులకు తర్పణాలు విడిచిపెట్టాలని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. మనకు విజ్ఞానాన్ని అందించినటువంటి పురాణాలను, ఉపనిషత్తులను, వేదాలను, వీటన్నిటినీ మనకు అందించినటువంటి యతీశ్వరులను స్మరించుకుంటూ ఆ యతీశ్వరులకి తర్పణం ఇచ్చే రోజు కాబట్టి దీన్ని యతి మహాలయం అనే పేరుతో పిలుస్తారు. యతీశ్వరులకు ఇచ్చేటటువంటి ఈ ప్రత్యేకమైన తర్పణాన్ని హస్తోదకం అనే పేరుతో పిలుస్తారు. ఈ హస్తోదకాన్ని ఎలా ఇవ్వాలంటే, యతీశ్వరులు గొప్ప గొప్ప పౌరాణికులు, పురాణ పురుషులు, ఋషులు, వీళ్ళ పేర్లు మనస్సులో స్మరించుకుంటూ చిటికెన వేలు నుంచి అక్షింతలు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ తర్పణం ఇవ్వాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే ఋషులకు తర్పణం ఇచ్చేటప్పుడు కేవలం చిటికెన వేలు మాత్రమే ఉపయోగించి ఋషులకు తర్పణం ఇవ్వాలి. దీన్ని కాయతీర్థం అనే పేరుతో పిలుస్తారు. కాబట్టి ఇంటి యజమాని ఋషుల పేర్లు, మనకి విజ్ఞాన గ్రంథాలు అందించినటువంటి మహర్షులందరి పేర్లు చెప్పుకుంటూ చిటికెన వేలు నుంచి అక్షింతలు కలిపిన నీళ్లు విడిచిపెడుతూ హస్తోదకం అనే పేరుతో తర్పణం ఇవ్వాలి. ఇలా చేస్తే యతి మహాలయం సందర్భంగా సమస్త శుభాలు చేకూరతాయి. యతీశ్వరులకు తర్పణం ఇచ్చే రోజు. అలాగే యతి మహాలయం సందర్భంగా అన్నదానం చేసినా, వస్త్రదానం చేసినా కూడా సమస్త శుభాలు చేకూరతాయని ధర్మశాస్త్ర గ్రంథాలు తెలియజేస్తున్నాయి. ఈ విధి విధానాలు పాటించి ఋషుల యొక్క సంపూర్ణమైన అనుగ్రహానికి ప్రతి ఒక్కరూ సులభంగా పాత్రలు కండి. అలాగే గురువారం కాబట్టి జాతకంలో గురుబలం పెంపొందింపజేసుకోవటానికి, రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు తొలగింపజేసుకొని గురువును బలోపేతం చేసుకోవటానికి గురువుకి అధిష్టాన దేవతలను ప్రసన్నం చేసుకోవాలి. జ్యోతిష శాస్త్రపరంగా నవగ్రహాలలో గురువుకి పరమేశ్వరుడు అధిష్టాన దైవంగా ఉంటారు. దక్షిణామూర్తి, దత్తాత్రేయుడు, షిరిడి సాయినాథుడు, రాఘవేంద్ర స్వామి వీరందరూ కూడా గురుస్వరూపాలు. అయితే జ్యోతిష శాస్త్రపరంగా గురువుకి పరమేశ్వరుడు అధిష్టాన దైవం కాబట్టి గురుబలం సంపూర్ణంగా పెంపొందింపజేసుకోవటానికి గురువారం సందర్భంగా ప్రదోష కాలంలో శివాలయ దర్శనం చేయాలి. ప్రదోష కాలంలో కొబ్బరి నీళ్లతో శివాభిషేకం చేయాలి. శివాలయంలో వీలైనన్ని ప్రదక్షిణలు చేయాలి. అలాగే ఓం నమో భగవతే రుద్రాయ అనే మంత్రాన్ని స్మరించుకోవటం, దాంతోపాటుగా పరమశివుడి అనుగ్రహం కోసం శివపంచాక్షరి స్తోత్రాన్ని పఠించడం ద్వారా కూడా జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అలాగే గురుబలం పెరగటానికి గురుస్వరూపమైనటువంటి కొన్ని ప్రత్యేకమైన దేవతా వృక్షాల దగ్గర దీపాలు వెలిగిస్తే కూడా ఉత్తమ ఫలితాలు కలుగుతాయి. గురువారం సందర్భంగా రావి చెట్టు దగ్గరకు వెళ్ళి దీపం వెలిగించటం, రావి చెట్టుకు ప్రదక్షిణలు చేయటం, అదేవిధంగా గురువారం సందర్భంగా దక్షిణామూర్తి ఆలయ దర్శనము, దక్షిణామూర్తికి తెల్లటి పూలమాలికను అలంకరించటం ద్వారా కూడా జాతకంలో గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. అదేవిధంగా గురుస్వరూపమైనటువంటి షిరిడీ సాయినాథుడి మందిరానికి వెళ్ళి మందిరంలో సాయినాథుడి హారతులు దర్శనం చేసుకోవటం, మందిరంలో ఉన్నటువంటి ధునిలో కొబ్బరికాయ వేసి నమస్కారం చేసుకోవటం, ధుని చుట్టూ ప్రదక్షిణలు చేయటం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకోవచ్చు. రాఘవేంద్ర స్వామి మఠానికి వెళ్ళి రాఘవేంద్ర స్వామిని దర్శనం చేసుకోవటం ద్వారా, మంత్రాక్షతలు స్వీకరించడం ద్వారా కూడా గురుబలాన్ని పెంపొందింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోవచ్చు. యతి మహాలయం సందర్భంగా ప్రత్యేకమైన విధి విధానాలు పాటించండి. గురువుకు అధిష్టాన దేవుడైనటువంటి శివుణ్ణి పూజించండి. గురుస్వరూపమైనటువంటి సాయినాథుడు, దక్షిణామూర్తి, రాఘవేంద్ర స్వామి వీరందరినీ ఆరాధన చేయండి. సంపూర్ణంగా గురుబలం పెంపొందింపజేసుకొని రాశిపరంగా ఉన్న గురుగ్రహ దోషాలు తగ్గింపజేసుకొని సమస్త శుభాలను సిద్ధింపజేసుకోండి. రేపటి శుభయోగం శీర్షికన శుక్రవారం సందర్భంగా శ్రీ మహాలక్ష్మీదేవి సంపూర్ణమైన అనుగ్రహాన్ని సిద్ధింపజేసుకోవటానికి ఎలాంటి ముఖ్యమైన విధి విధానాలు పాటించాలో పరిశీలిద్దాం. నమస్కారం.
బుద్ధి లాభాన్ని ఇస్తున్నది, సిద్ధి క్షేమాన్ని ఇస్తున్నది. అందుకే సిద్ధిపుత్రుడు క్షేముడు, బుద్ధిపుత్రుడు లాభుడు అని చెప్పారు. ఇంకా వీళ్ళిద్దరితో పాటు కలిసి గణపతి చేసిన యుద్ధ కథలు స్కంద పురాణాలు ఉన్నాయి. గణపతి మంచి వారియర్ తెలుసా మీకు? మూషకోత్తమ మారుహ్య దేవాసుర మహాహవే యుద్ధుకామం మహావీరం గణనాథం నమామ్యహం శ్లోకం ఉంది. గణపతి చేసిన యుద్ధాలు అనేక పురాణాల్లో వర్ణించారు. యుద్ధగాథలు ముద్గల పురాణంలో 7 అవతారాలుగా చెప్పారు గణపతి. చాలా విశేషం అవన్నీ కూడాను. అసలు గణపతి సహాయం లేకపోతే ఎవడు యుద్ధం చేయలేట. కానీ యుద్ధానికి వెళ్ళే ముందు కూడా గణపతికి నమస్కారం చేయాలి. యుద్ధంలో గణాలు ఉంటాయి. సేనలో గణం, రథాలు గణం, అశ్వాలు గణం, గజములు గణం. ఇన్ని గణాలు పట్టుకెళ్ళంటే గణపతి దయ ఉండాల్సింది. ప్రతి దానిలో గణాలు అవసరమేనండి. మీరు ఆఫీసు నడిపితే ఆఫీసులో గణాలు ఉంటాయి, స్టాఫ్. మరి వీళ్ళందరూ అనుకూలించాడు, గణపతి అనుకూలించాలి. అందుకే ప్రతి వాడికి గణపతి ముఖ్యం. ఏది చేయాలన్నా, ఏ పనికైనా, చివరిగా మోక్షానికైనా. అదే సిద్ధి బుద్ధి కథను మనం చెప్పుకున్నాం. వాళ్ళ అనుగ్రహాన్ని సిద్ధి బుద్ధి సమేత గణపతి కటాక్షాన్ని పొందాం. విడివిడిగా వాళ్ళని పూజిస్తే లాభం లేదు. వాళ్ళిద్దరితోనూ గణపతిని పూజించారు, అప్పుడు వాళ్ళు సంతోషిస్తారు. ఇంకో మాట కూడా అన్నాం, ఒకే పరాశక్తి 2 రూపాలు ధరించి సిద్ధి బుద్ధి రూపాలుతున్నది ఇక్కడ. ఒకే మహాలక్ష్మి శ్రీదేవి భూదేవిగా వెంకటేశ్వరుని సమీపంలో ఉన్నట్లుగా ఒకే శక్తి. 2 ఏది అంటే దాని పేరు లక్ష్మి. లక్ష్మీ గణపతి అనే ఒక అంశాన్ని ఇప్పుడు మనం ప్రస్తావన చేస్తున్నాం. 16 గణపతుల రూపంలో సిద్ధిబుద్ధి సమేత గణపతి ఒకడు. 16 గణపతుల ఉపాసనలో ఈ సిద్ధిబుద్ధి సమేత గణపతికి లక్ష్మీ గణపతి అంటారు. మనం సాధారణంగా మహాగణపతిని లక్ష్మీ గణపతిని లోకంలో వ్యవహరించడం ఉన్నది. అక్కడ ఒళ్ళో శక్తి ఉంది, అది వేరే విషయం. ఆ రూపం మళ్ళీ వస్తుంది. ప్రస్తుతం మనం తెలుసుకోవాల్సింది సిద్ధి బుద్ధి సమేత మహాగణపతిని లక్ష్మీ గణపతి అంటూ షోడశ గణపతుల్లో ఆగమాలు చెప్తున్నటువంటి అంశం. లక్ష్మి అంటే మరి ఒకరు కదా, మరి ఇక్కడ ఇద్దరున్నారు కదా అంటే ఒకే లక్ష్మి 2 రూపాలు అవుతుంది. సిద్ధి లక్ష్మి, బుద్ధి లక్ష్మి. ఇది తెలియక దేవతలు, దేవతా సంప్రదాయాలు, దేవతా మర్మాలు తెలియక చాలామంది ఒకవైపు నుండే చూస్తూ మిగిలిన వాటిని తీసి పారేస్తుంటారండి. అసలు లక్ష్మీ శబ్దానికి అర్థం తెలిస్తే, లక్ష్మి యాదేవి సర్వభూతేషు లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తస్యై 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 నమో నమః అని దేవీ మహాత్మ్యం చండీ సప్తశతులు చదువుకుంటున్నారు కదా. సర్వభూతముల యందు లక్ష్మిగా ఎవరున్నారో అంటే ఏ లక్ష్మి? ఆవిడ విష్ణుపత్తి అయిన మహాలక్ష్మి సాక్షాత్ పరాశక్తి, విష్ణువు సాక్షాత్ పరమేశ్వరుడు, అందులో సందేహం లేదు. ఆ పరమేశ్వర తత్వాన్ని మనం గణపతిగా ఆరాధన చేస్తున్నప్పుడు పరమేశ్వరుడు ఉంటే పరాశక్తి ఉండాలి కదా. కానీ శక్తి సహిత ఉపాసన అని ఒక సంప్రదాయం ఉంది. శక్తి సహితంగా భగవంతుని ఆరాధించుట. ఇక్కడ శక్తి లేకుండా ఒక్కడిని ఉపాసించడం, బ్రహ్మచారిగా ఉపాసించడం. అది బాలగణపతి ఇత్యాది రూపాలుతున్నాడు, ద్విజ గణపతి ఇత్యాది రూపాలు ఉన్నాయి. కానీ ఇక్కడ వచ్చేటప్పుడు శక్తి సహిత గణపతుల్లో బోలుడు భేదాలు ఉన్నాయి. మళ్ళీ శక్తి సహిత గణపతులు అనేక రూపాలు ఉన్నాయి. ఎన్నున్నాయో తర్వాత చూద్దాం. ఒక శక్తి సహిత గణపతి సిద్ధి బుద్ధి సమేత గణపతి, ఈయనకే లక్ష్మీ గణపతి అంటారు. లక్ష్మి అనే మాటకు అర్థం ఏంటంటే లక్షణ శక్తి లక్ష్మి. ఇప్పుడు మీరు స్పష్టం చేసుకోవచ్చు. అది పదానికి అర్థం తెలుసుకోకపోతే అంత అజ్ఞానమేనండి. పదానికి అర్థం తెలిస్తే జ్ఞానం. అందుకే తాపత్రయపడి పదాలకు వ్యుత్పత్తులు అర్థాలు చెప్పడం ఎందుకంటే జ్ఞానం కోసం. ఈ జ్ఞానం లభించిందా అజ్ఞానాలన్నీ పోతాయి. కనుక లక్ష్మి అంటే లక్షణ శక్తి. ఒక శైవాగమ గ్రంథంలో శివుని ఒళ్ళో కూర్చున్న లక్ష్మికి నమస్కారం ఉంది. దానికి ఏమంటారు? శివునొళ్ళో లక్ష్మి అంటే పార్వతీదేవి, ఆవిడని అర్థం. ఈ రహస్యం తెలుసు కనుక శ్రీనాథ మహాకవి హరవిలాస కావ్యంలో శివుని అర్ధాంగ లక్ష్మి అన్నాడు అమ్మవారిని. శివుని అర్ధాంగ లక్ష్మి, శివుని అర్ధాంగ లక్ష్మిట. ఏమిటండి ఆ మాట చెప్పడం? అంటే గౌరీదేవికి అర్ధాంగ లక్ష్మి అని పేరు. అందుకే విష్ణుపత్ని లక్ష్మీదేవి అని కాదు ఇక్కడ అర్థం. లక్ష్మి అనే మాటకు అర్థం ఏంటంటే లక్షణ శక్తి, శోభ, కాంతి, కళ ఇత్యాది అర్థములు ఉన్నాయి. ఒకదానికో లక్షణం ఉంటుంది, అదే దాని లక్ష్మి. అవునా లేదా? కంటికో లక్షణం ఉంది, చూడడం. అదే లక్ష్మి కంటికి. అవునా లేదా చెప్పండి. ఇక్కడ కంటికి నిజమైన ఐశ్వర్యం ఏంటి? ఐశ్వర్యం. అదే గోల్డ్ ఫ్రేమ్ కళ్ళజోడు కాదు లక్ష్మి అంటే, కంటికి చూపు ఐశ్వర్యం. ఇవన్నీ కూడా లక్షణ శక్తే లక్ష్మి. ఇది తెలుసుకుంటే చాలు. ఈ మాట దేని లక్షణ శక్తి దానికి లక్ష్మి. అంటే సహజంగా లభించిన శక్తి లక్షణ శక్తి, అదే దాని లక్ష్మి. అది సూర్యుల్లో కాంతి లక్ష్మి, చంద్రుల్లో వెన్నెల లక్ష్మి, నీటికి దాహం పోగొట్టే శక్తి లక్ష్మి. ఇలా ప్రతిదాని యొక్క స్వాభావిక శక్తిని లక్ష్మి అనాలి అన్నారు ఇక్కడ. అలా పరమేశ్వరుని యొక్క ఒక స్వాభావిక శక్తి ఉంది, అది ఆయన లక్ష్మి. ఆ పరమేశ్వరుని మీరు శివుడు అంటే ఆ లక్ష్మి గౌరీ అయింది. కానీ లక్ష్మి అంటే స్వాభావిక శక్తి, దానివల్లే శోభ వస్తుంది. చక్కటి చూపు 100 ఏళ్ళు ఉంటే కంటికి అదే శోభ, కంటికి అదే ఐశ్వర్యం. అవునా లేదా? నాకు మంచి డబ్బు బోల్డ్ ఉంది కనుక కళ్ళు తీసేసి
బంగారం పెట్టుకుంటాను ఎవడు అనడు. అంటే దీన్ని బట్టి గొప్ప ఐశ్వర్యం ఏంటో మీకు తెలిసిపోయింది కదా. కానీ కంటి చూపు మనం తెచ్చుకోలేదు, దాని స్వాభావిక శక్తి భగవంతుడు ఇచ్చాడు. కనుక మనం సృష్టించలేనిది భగవంతుడిది మాత్రమే అయినది ఏదుందో ఆ శక్తిని లక్ష్మి అని నమస్కారం చేసుకోవాలి. ఇప్పుడు అన్నప్పుడు లక్ష్మీనామం ఎన్ని మాటలు అన్నాం, ఇది వింటే చాలు పుణ్యం వస్తుంది. కనుక ఈ విశ్వమంతా నిండిపోయిన శక్తుల సమాహారమే మహాలక్ష్మి. ఆ మహాలక్ష్మి ఎవరిదో అని మహావిష్ణువు అని అంతా వ్యాపించాడు కదా. అందుకే నేను విష్ణువుకి గణపతికి భేదం లేదని చెప్పినప్పుడు ఆ లక్ష్మికి భేదమే ఉంటుంది, ఇది తెలుసుకోవలసిందే. కనుక అభేద జ్ఞానం ఉన్నవాడికి ఇందులో ఏమీ పర్వాలేదు. కానీ గణపతి యొక్క లక్షణ శక్తి ఏదైతే ఉన్నదో ఆ లక్షణ శక్తి సిద్ధి బుద్ధి అనే 2 రూపములతో ఉన్నది. అది నిజానికి సిద్ధలక్ష్మి. ఎందుకంటే చివరికి కావాల్సిన సిద్ధేగా, దానికి సహకరించేది బుద్ధి కదా. అందుకే సిద్ధి బుద్ధి అని 2 పేర్లతో ఉన్నా ముందు బుద్ధడుగు తర్వాత సిద్ధడుగు అన్నాడు. ఇక్కడ బుద్ధి సిద్ధి కలిసే ఒకే లక్ష్మిగా ఉంటూ అది 2 రూపాలతో స్వామిని ఇటు అటు పార్శ్వములు యందు ఉన్నాయి. ఇది మనం భావించవలసిన అర్థం. దీన్ని బట్టి లక్ష్మీ గణపతి అంటే అర్థమైంది కదా. ఇలాంటిది లక్ష్మీ గణపతి యొక్క స్వరూపం. ఈ స్వరూపంతో పాటు గణపతి పత్నుల స్థానంలో మరో 2 చెప్తారు. అంటే 4 భార్యలా కాదు. ఆ రూపం మళ్ళీ చెప్పేటప్పుడు ఈ సిద్ధి బుద్ధి పేర్లు మరొక పేర్లతో వస్తాయి. అది కూడా మీరు చక్కగానే అంగీకరిస్తారు. ఆ పేర్లు ఉంటే తెలుసా, పుష్టి తుష్టి. ఇది కూడా లక్ష్మీదేవి యొక్క పేర్లలో అదొకటి. మీరు జాగ్రత్తగా చదివితే లక్ష్మీ అష్టోత్తర శతనామాల్లో పుష్టిం తుష్టిం 2 వస్తాయి. పుష్టి తుష్టి అని 2 దేవతలు ఉన్నారండి. దేవీ భాగవతంలో అమ్మవారి యొక్క రూపాల్లో పుష్టి అని ఒక రూపం ఉందని పుష్టిపతి గణపతి అని చెప్పారు. దేవీ భాగవతంలో వస్తుంది. అంటే పుష్టి అని ఒక అమ్మవారు ఉన్నారు. ఆ పుష్టి మళ్ళీ 2 రూపాలు, ఇది పుష్టి తుష్టి. సిద్ధి బుద్ధి కావాలని ఒప్పుకున్నారు కదా. పుష్టి తుష్టి కావాలంటారో వద్దంటారో అర్థం తెలుసుకున్నాక చెప్పండి. పుష్టి అంటే అన్ని సమృద్ధిగా ఉండుట. సర్వం శ్రీ మహాగణపతి చరణారవిందార్పణమస్తు. ఓం నమో నారాయణాయ, ఓం నమ శివాయ, శ్రీమాత్రే నమ. ఈరోజు గురువారం. సకల సంపదల్ని కూడా పొందాలనుకున్నప్పుడు ఐశ్వర్య వృద్ధి కోసం ఎర్ర గులాబీలతో కనుక షిర్డీ సాయిబాబా వారిని కనుక పూజ చేసినట్లయితే మీ అభీష్టం నెరవేరుతుంది. గురువారం సాయిబాబా ఆలయంలో కనుక జొన్న రొట్టెలు స్వామివారికి నివేదన చేసి ఆలయంలో ఉన్నటువంటి భక్తులందరికీ కనుక పంచినట్లయితే మానసిక అశాంతి, కుటుంబ కలహాలు ఇవన్నీ కూడాను తొలగిపోతాయి అని చెప్పేసి శాస్త్రం. సాయిబాబా ఆలయంలో రకరకాలైనటువంటి పండ్లు సమర్పించి ఆ పండ్ల రసంతో గనక అభిషేకం గనక చేయించినట్లయితే ఉద్యోగంలో ఉన్నతి, అభివృద్ధి, వ్యాపారంలో లాభాన్ని తప్పనిసరిగా పొందడానికి ఆస్కారం ఉంది. సాయి ఆలయ ప్రాంగణంలో 5 ఎర్రటి ప్రమిదల్లో నువ్వుల నూనె కానీ ఆవు నేతిని కానీ పోసి దీపాలు గనక పెడితే నవగ్రహ దోషాలు నివారించబడి మీకు కార్యజయం అనేటువంటిది కలిగి తీరుతుంది సుమా. నక్షత్ర దోష నివారణకు, అనారోగ్య నివారణకు, నక్షత్ర శాంతి కోసం కూడాను సాయి ఆలయ ప్రాంగణంలో దీపారాధన అనేటువంటిది ఆచరించటం సర్వ విధాలా కూడాను శ్రేయోదాయకం. నువ్వుల నూనెతోటి దీపారాధన చేయటం వల్ల కూడాను విశిష్టవంతమైనటువంటి నవగ్రహ దోషాల శాంతి కలిగి తీరుతుంది షిర్డీ సాయిబాబా వారి ఆలయ ప్రాంగణంలో. అంతేకాకుండా స్వామివారికి కనుక గురువారం నాడు ఆవు పాలతో అభిషేకం చేస్తే సర్వ సంపదలు వస్తాయి. ఆవు పెరుగుతో కనుక అభిషేకం చేస్తే ఆరోగ్యం కలుగుతుంది. తేనెతో కనుక అభిషేకం చేస్తే కార్యజయం కలుగుతుంది. కొబ్బరి నీళ్లతో కనుక అభిషేకం చేస్తే సర్వ సంపదలు కలుగుతాయి. పసుపు నీళ్ళల్లో వేసి అభిషేకం కనుక చేసినట్లయితే సకల శుభాలు కలుగుతాయని చెప్పేసి
మనకి గురు పరంపరా తత్వరీత్యా జరిగేటువంటి శుభ లక్షణాలను గురించి మనకు శాస్త్రాల్లో తెలియజేశారు. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరగుం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. నమస్తే భగవన్ దేవ దత్తాత్రేయ జగత్ప్రభో సర్వబాధా ప్రశమనం కురు శాంతిం ప్రయచ్చమే. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన విశ్వావసనామ సంవత్సరం దక్షిణాయనం వర్ష ఋతువు భాద్రపద మాసం కృష్ణపక్షం గురువారం. సూర్యోదయం 6:08 సూర్యాస్తమయం 6:12 తిథి ద్వాదశి రాత్రి 11:27 వరకు, నక్షత్రం పుష్యం ఉదయం 6:32 వరకు, వర్జం రాత్రి 7:38 నుంచి 9:16 వరకు, దుర్ముహూర్తం ఉదయం 10:09 నుంచి 10:58 వరకు, మరల మధ్యాహ్నం 2:59 నుంచి 3:47 వరకు, అమృతకాలం తెల్లవారుజామున 5:27 ప్రారంభం. రాహుకాలం గురువారం కాబట్టి మధ్యాహ్నం 1:30 నుంచి 3 గంటల వరకు. శుభప్రదమైన సమయం ఉదయం 11:40. నేటి విశేషం గురువారం యతులకు మహాలయ శ్రార్థం. అంటే తమ వంశంలో యతులు కనుక సిద్ధి పొంది ఉన్నట్లయితే వారికి ఈ రోజున మహాలయ శ్రార్థాన్ని చేస్తూ ఉంటారు. అలాగే ప్రదోషం ఉంది కాబట్టి సాయంకాలం సూర్యాస్తమయం తర్వాత 1:12 సమయంలో శివారాధన చేయడం, ఆ స్వామిని పూజించుకోవడం ద్వారా అత్యంత సత్ఫలితాలు సిద్ధిస్తాయి. గురువారం కాబట్టి కేజీంపావు శనగలతో శివునికి పూజ చేసి ప్రదోష సమయంలో ఆవులకు పెట్టడం ద్వారా గురుగ్రహ సంబంధమైనటువంటి దోషాలు తొలగిపోతాయి. గురువారం కాబట్టి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో శనగలతో, శనగపిండితో ఇంట్లో తయారు చేసినటువంటి పిండి వంటల్ని నివేదన చేసి దత్తాత్రేయ స్వామి యొక్క ఆలయంలో ప్రసాదంగా పంచడం ద్వారా గురుగ్రహ దోషాలు తొలగిపోతాయి. నేటి ఆణిముత్యాలు. ఆకాశం ఎంత విశాలంగా ఉన్నా నక్షత్రాలకే విలువ ఎక్కువ. మనిషి ఎంత శ్రీమంతుడైనా గుణానికి, వ్యక్తిత్వానికే విలువ ఎక్కువ. అందరికీ సరిపోయే ప్రాణాయామం 3 మార్లే, ఎవరికైనా సరిపోతుంది. అందుకే 3 మాటలే. ఓం భూః ఓం భువః ఓం సుమః ఓం మహః జనః తపః ఓం సత్యం తత్సవితుర్వరేణ్యం వెళ్ళిపోతుంది మంత్రం. 3 మాటలే చేయిస్తారు. 3 దాటితే మీకు శక్తి ఉండాలి తప్ప ప్రాణాయామం ఇష్టం వచ్చినట్టు చేయకూడదు. కాబట్టి ప్రాణాయామం చేత వెనక్కి ఎడతాడు. వెనక్కి ఎందుకు ఎడతాడు అంటే ప్రాణాయామము మనస్సుని నిలబెట్టేస్తుంది. ఊపిరి మీద మనసు ఆధారపడుతుంది. ఊపిరిని నియంత్రిస్తే మనసు నిలబడుతుంది. మనసు నిలబడితే వెనక్కి వెడుతుంది. వెనక్కి వెడితే మూలం వైపుకు వెడుతుంది, ఆత్మ వైపుకి. ఉద్వేగంతో మామూలుగా ఊపిరి తీస్తే ముందుకెడుతుంది, యోగశక్తిగా మారుతుంది ధ్యానంలో. రెండవది ధ్యాన ప్రక్రియ. ధ్యానం ఎలా చెయ్యాలో తెలుసుకుని జాగ్రత్తగా ధ్యానం చేయడానికి అలవాటు పడితే, ధ్యానం ఎలా చెయ్యాలి అన్నది కొత్తగా ఎవరూ చెప్పక్కర్లేదు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. ధ్యానము అత్యంత క్షేమకరంగా, ఏ ప్రమాదము రాకుండా,
మీరు ఈ జన్మలో ధ్యానం మొదలు పెడితే ఏ వస్తువు మీద ధ్యానం చెయ్యాలో, ఎలా ధ్యానం చెయ్యాలో చెబుతూ అనేక చోట్ల అనేకమైనటువంటి ఉదాహరణలు మనకు అందిస్తూ నాటకీయ శైలిలో మీకు తెలియకుండానే మీతో ధ్యానం చేయించేటటువంటి శ్లోకాలు ఇచ్చి భద్రమైన ధ్యాన ప్రక్రియని అందించిన ఒకే ఒక మహాపురుషుడు శంకర భగవత్పాదాచార్య స్వామి. శంకరులు ఇచ్చారు ధ్యాన ప్రక్రియ అంతా. ఎన్నో శ్లోకాలు ధ్యానమే. మీరు ప్రత్యేకించి సౌందర్యలహరి తీసుకుంటే సౌందర్యలహరిలో ఒక్కొక్క శ్లోకం ధ్యానమే. ఆ ధ్యానంలో మీరు ఆ శ్లోకాన్ని కానీ ఎవరికి అవసరమో వాళ్ళకి అది చెప్పగలగాల ఆ ప్రజ్ఞ గురువుకు ఉండాలి. అందుకే సౌందర్యలహరి అంతా కూడా ఉపాసన శాస్త్రం శక్తిది. జ్ఞాపకం ఉండట్లేదండి ఈ పిల్లాడికి అంటారు. ఈ పిల్లాడికి జ్ఞాపకం ఉండట్లేదు అంటే ఏ శ్లోకం ఇవ్వాలో, శ్లోకంలో ఎలా ధ్యానం చెయ్యాలో ఆ పిల్లవాడికి నేర్పితే వాడికి విశేషమైన ధారణాశక్తి వచ్చేస్తుంది. ఎందరో ఉన్నారు అలా. శంకరాచార్యుల వారి హృదయాన్ని పట్టుకోగలగాలంటే శంకరాచార్యుల వారి అనుగ్రహం ఉండాలి. కాబట్టి ధ్యానము చేత వెనక్కెడుతుంది మనస్సు. ఎదురుగుండా ఉన్న వాటిని వదిలిపెట్టేసి వెనక్కి వెళ్ళి ఆత్మని పట్టుకుంటుంది. ఈ రెండూ వెనక్కి నడవడానికి సాధనాలు, 7 ముందుకి నడవడానికి సాధనాలు. ఇందులో మీరు జాగ్రత్తగా గమనించండి. దక్షిణామూర్తి పరమ ప్రశాంతంగా ఉండి కుడి చేతిలో పైభాగంలో ఢమరుకం పట్టుకుంటారు. ఆ ఢమరుకం శబ్దం చేస్తుంది. శబ్దము వేరు, ధ్వని వేరు. మళ్ళీ ఆ రెండిటికి తేడా ఉంటుంది. చాలా సాధారణంగా ఏమంటారంటే ఆయన ధ్వని చేశాడండి అంటే శబ్దం చేశాడు, ఆయన శబ్దం చేశాడండి అంటే ధ్వని చేశాడు అనుకుంటారు. కాదు, తప్పది. శబ్దము అంటే అర్థసహితము, దానికి అర్థం ఉంటుంది. అందుకే వేదమంతా కలిపి శబ్దరాశి. ధ్వని అంటే దానికి ఏ విధమైనటువంటి అర్థము ఉండదు. శబ్దరాశి అంటే వేదం, శబ్దము అంటే దానికి ఒక అర్థం ఉంటుంది. అందరికీ కూడా అది ఉపయుక్తమవుతుంది. ఉదాహరణకి నేను ఇప్పుడు మాట్లాడుతున్నాను అనుకోండి, నేను మాట్లాడే మాటల్లో ఒక అర్థం ఉంది. అర్థం ఉంది కాబట్టి మీరందరూ వింటున్నారు. అలా అర్థం ఉంటే దాన్ని శబ్దం అంటారు. అర్థం లేదనుకోండి దాన్ని ధ్వని అంటారు. అంటే అర్థం లేకపోతే ధ్వని కాకుండా అది అర్థప్రతిపాదకమైతే శబ్దం. అందుకే లోకంలో భయాన్ని ఉద్వేగాన్ని కల్పించేటటువంటి ధ్వనిని ఉత్పన్నం చెయ్యరు భారతీయ ధర్మంలో. అందుకే ఏ వాద్య పరికరం పడితే ఆ వాద్య పరికరాన్ని మ్రోగించకూడదు ఈశ్వర సమక్షంలో. కొన్ని చర్మ సంబంధమైనవి, తీగ సంబంధమైనవి, వాయు సంబంధమైనవి అవే మోగిస్తారు. వేణువు, మృదంగము, లేకపోతే వీణ, ఇటువంటివే మోగిస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. బ్రహ్మదేవుడు గృహస్థ కర్మ విధానం ద్వారా సృష్టి విస్తరణ చేసేందుకోసం మరో 8 మంది మానసపుత్రులను సృష్టి చేశాడు. వీరే మరీచి, అత్రి, పులస్యుడు, పులహుడు, క్రతువు, భృగువు, అంగిరసుడు, మనువు అనేవారు. వీరి సృష్టిలో జన్మించబోయే జీవులందరికీ పితృస్థానీయులు. జనమేజయ, ఇక్కడ నీకు ఒక ముఖ్యమైన సృష్టి రహస్యాన్ని చెప్పవలసి ఉంది. ఇప్పుడు నేను చెప్పిన మహర్షులంతా ఈ కల్పకాలం అంతా జీవించి ఉంటారు. అంటే ఈ బ్రహ్మదేవుడి యొక్క ఈ పగటి కాలమంతా జీవించి ఉంటారు. ఆ పగలు పూర్తి కాగానే వాళ్ళు ముక్తి పొందేస్తున్నారు. ఆ తర్వాత పై కల్పంలో మళ్ళీ ఇలాంటి పేర్లతో ఇలాంటి మహర్షులే జన్మించి ఆ కలుపు సృష్టి నిర్వహణ చేస్తారు. మీరు ఎక్కడి నుంచి వచ్చారయ్యా అంటే పూర్వకల్పంలోని కొందరు ఉత్తమ తపస్సాధకులే పై కల్పంలో సనకాది పేర్లతో మరీచి, అత్రి ఇత్యాది నామధేయాలతోనూ జన్మిస్తూ ఉంటారు. అది వారు చేసుకున్న కర్మ విశేషానికి ఫలితం.
అయితే జీవుల కర్మశేషాలన్నీ అన్ని కల్పాల్లోనూ 100కి 100 పాళ్ళు ఒకే రకంగా ఉండవు. అందుచేతనే ప్రతి కల్పంలోనూ మళ్ళీ ఇవే పేర్లు వస్తున్నా అక్కడక్కడ కొన్ని మార్పులు కనిపిస్తూ ఉంటాయి, కొంత మార్పులు కనపడుతూ ఉంటాయి. అలాగే వారి జీవిత చరిత్రల్లో కూడా కొద్దిపాటి మార్పులు కనిపిస్తూ ఉంటాయి. ఇందుకు నిదర్శనంగా ఈ వరాహకల్పంలో పుట్టిన మహర్షుల పేర్లను, వాళ్ళ సంతానాల వివరాలను నీకు అందిస్తాను. ఇవన్నీ పూర్వం చెప్పినవిలాగానే కనిపిస్తూ ఉంటాయి, కానీ మధ్య మధ్యలో తేడాలు ఉంటూ ఉంటాయి. అందువల్ల మళ్ళీ అదే చెబుతున్నా, ఎందుకంటే అదే చెప్తున్నారు అనుకోకూడదు. ఇప్పుడు నేను చెప్పాలి కదా అనుకొని చెప్తున్నాను. నేను చెప్పే పేర్లను జాగ్రత్తగా విను, వాటిల్లో వస్తున్న మార్పులను గమనించు. ఈ కల్పంలో బ్రహ్మదేవుడు తన కుడి చేతి బొటన వ్రేలు నుంచి దక్ష ప్రజాపతిని, ఎడమ చేతి బొటన వ్రేలు నుంచి అతడి భార్యని సృష్టి చేశాడు. ఈ దంపతులకు చాలామంది కన్యలు పుట్టారు. రాబోయే సృష్టి అంతా ఇంచుమించు ఈ కన్యల ద్వారానే వృద్ధి పొందుతుంది. కానీ పుట్టడం వేరేగా పుడుతూ ఉంటారు, మాత్రం ఇదే కన్యలే. అందుచేత వీళ్ళ వివరాలు కొంచెం విస్తారంగా చెబుతాను. ఈ కన్యలలో ఇది మొట్టమొదటిది మనకు తల్లి మహన్మాత, మా జగన్మాత అదితి, దితి, కాల, ధనాయువు, సింహిక, ముని, ప్రాధ, క్రోధ, సురభి, వినత, సురస, ధనువు, కద్రు అనే 13 మందిని కశ్యప ప్రజాపతికిచ్చి వివాహం చేశాడు. జనమేజయ, దంపతులు అనగానే వారు ఈనాటి మానవ దంపతుల వంటి వారు అనుకోకు నువ్వు. దంపతులు అంటే అదే అనుకుంటాం మనం, అదే కదా మనకు కనపడేది అదే కదా, భార్య భర్తలు. అది కాదు, తపోమయమూర్తులు. దేవతల దగ్గర నుంచి క్రిమి కీటకాల దాకా గల సమస్త జీవులను భూమి మీద అవతరింపజేయడం కోసం జన్మించిన మహాత్ములు. అందుకే వీరి ప్రవర్తన సామాన్య మానవుల ప్రవర్తన కంటే కొంచెం భిన్నంగా నడుస్తూ ఉంటుంది. ఈ సృష్టి రహస్యాలు తెలిసినవాడు కనుకనే దక్ష ప్రజాపతి రాబోయే జీవ సృష్టిని దృష్టిలో ఉంచుకొని తన కన్యలలో 10 మందిని మను ప్రజాపతికి ఇచ్చి వివాహం చేశాడు. వారే అరుంధతి, వసువు, యామి, లంబ, భానువు, మరుత్వతి, సంకల్ప, ముహూర్త, సాధ్య, విశ్వ అనేవారు. ఆ తర్వాత కీర్తి, లక్ష్మి, ధృతి, పుష్టి, బుద్ధి, మేధ, క్షమ, మతి, లజ్జ, వసువు అనే 10 మందిని ధర్ముడికి ఇచ్చి వివాహం చేశాడు. దక్షుడికి నక్షత్ర కన్యల అనే పేరుతో 27 మంది కన్యలు ఉన్నారు. వీరిని ఆయన అత్రిపుత్రుడైన చంద్రుడికి ఇచ్చి వివాహం చేశాడు. జనమేజయ, ఇప్పటికి 55 మంది స్త్రీల పేర్లు, 4 పురుషుల పేర్లు చెప్పాను. వీరందరూ 4 కుటుంబాలుగా విభాగమయ్యారని చెప్పాను. ఇక ఈ కుటుంబాలలో జన్మించిన సంతానం గురించి చెబుతాను. వీరిలో కశ్యపుడు, అదితి అనేటువంటి దంపతులకు 12 జన్మించారు. వీరే ఆర్యముడు, వరుణుడు, మిత్రుడు, పూష, ధాత, పురంధరుడు, త్వష్ట, భగుడు, అంశు, సవిత, పర్జన్యుడు, విశ్రతుడు అనేవారు. కశ్యప, దితి దంపతులకు హిరణ్యకశిపుడు, హిరణ్యాక్షుడు అని 2 పుత్రులు జన్మించారు. జన్మించిన వారు కనుక వీరు దైత్య జాతివారు. దితికి జన్మించినారు కాక. దితికి పుట్టిన వాళ్ళంతా రాక్షసులే. ఆవిడ కోరుకోనేదంతా రాక్షసులనే కొనుక్కుంటుంది. అది ఏంటో. వీరిద్దరూ కూడా మహావీరులే, మంచివాళ్లే. వీళ్ళు పుడుతూనే మంచివాళ్ళు, తపస్సిద్ధులు, భక్తులు, శివభక్తులు, కేశవభక్తులు. అయినా ఎందుకు వైరం వస్తుంది? ఇద్దరూ తపస్సులో కశ్యపుడికి సమానమైన వారే.
వీరిద్దరిలో హిరణ్యకశిపుడికి ప్రహ్లాదుడు, సంహ్లాదుడు, హ్లాదుడు, అనుహ్లాదుడు, అనుప్రదుడు అని 5 పుత్రులు జన్మించారు. ఈ 5లో పెద్దవాడైనటువంటి ప్రహ్లాదుడికి విరోచనుడు, జంబుడు, సుచంబుడు అని 3 పుత్రులు. వీరంతా మహావీరులే. వీరిలో విరోచనుని పుత్రుడి పేరు బలి. ఇతడే బలి చక్రవర్తి. ఇతడి పుత్రుడు బాణాసురుడు. బాణాసురుడు సంగతి మనం చెప్పుకున్నాం, కిందటి ఘట్టంలో చెప్పుకున్నాం. చాలా అద్భుతమైనటువంటి ఘట్టం. శివుడికి చాలా దగ్గరవాడు. శివుణ్ణి తపస్చేసి పార్వతీదేవిని కూడా ఒప్పించుకున్నాడు. 1000 చేతులు పొందాడు. మహాతపస్వి, మంచివాడే. కానీ యుద్ధం చేయాలనేది ఉండింది. ఎప్పుడు యుద్ధం చేసి ఈ బాణాసురుడు మంచి మంచి పేర్లు తెచ్చుకునేవాడు. అటువంటి వాడికి ఎందుకో ఒక పర్యం తన ఇంటిలోనే యుద్ధం ప్రారంభమైంది. తన ఉష అనేటువంటి కన్యతో, అంటే తన కూతురు ద్వారా అల్లుడితో యుద్ధం ప్రారంభమైంది. ప్రారంభమై కొనాకు విష్ణువు దగ్గరికి వెళ్ళిపోయింది. ఆ అల్లుడెవరు? మహావిష్ణువు మనవడు, ప్రద్యుమ్నుడి కొడుకు అనిరుద్ధుడు. ఆ అనిరుద్ధుడు ఈ ఉషా కన్యను పెళ్లి చేసుకోవటానికోసం అక్కడికి రావటం జరుగుతుంది. ఇంద్రజాలం అప్పుడు తెలిసి కోపం వచ్చి యుద్ధం చేయాలని తను 1000 చేతులతో ఆశపడేవాడు. ఇప్పుడు నిజమైన యుద్ధమే జరుగుతుంది. అనిరుద్ధుడు సామాన్యుడు కాదు, చాలా యుద్ధం చేస్తాడు. నాగపాశాలతో బంధిస్తాడు. అప్పుడు విష్ణుమూర్తి తానే వస్తాడు తన మనవుడిని విడిపించుకుపోవటానికి. మనవుడి సమేతంగా కోడలు మనవరాలని కూడా విడిపించుకొని వెళతాడనేది మీకు చెప్పాను కదా. అప్పుడు బాణాసురుడు శివుడిని ప్రత్యక్షం చేసుకొని శివుడి దగ్గర వరాలు పొంది, శివుడు కుమారస్వామి ఇద్దరు కూడా సహాయకులే, పార్వతీదేవి కూడా సహాయమే. అదే మంచివాడు. శివగణాల్లో మొదటి గణంగా చేరుకుంటాడు బాణాసురుడు. అంటే రాక్షసుల్లో ఎంత పెద్ద మంచివాళ్ళు ఉన్నారు అనటానికి. అందరూ రాక్షసులు, అందరూ చెడ్డవాళ్ళు అనుకోకూడదు. ప్రహ్లాదుడు మంచివాడే కదా, మంచి భక్తుడే కదా, రాక్షసుడే కదా. మనం రామాయణం వెళ్ళినప్పుడు ఏమవుతుంది? విభీషణుడు ఎవరు? రాక్షసుడి పుత్రుడే కదా, అని హరిభక్తుడు కదా, రాముడి తట్టు వచ్చాడు కదా. ఇవన్నీ మంచి వాళ్ళు ఉన్నారు రాక్షసుల్లో, అందరూ చెడ్డవాళ్ళు అనుకోవటానికి వీల్లేదు. ఇక్కడ ఇతడి పుత్రుడి పేరు ఇంద్రదమనుడు. కశ్యప ధను దంపతులకు చాలామంది సంతానం కలిగారు. ధనుపుత్రులు గనుక వీరిని దానవులు అన్నారు. వీరిలో విప్రచిత్తి అనేవాడే వీళ్ల రాజు. కశ్యప క్రోధా దంపతులకు చాలా సంతానం కలిగింది. ఆ వంశం కూడా పుత్ర పౌత్ర పరంపరంతో బాగా వృద్ధి చెందింది. వీరిని క్రోధావశులు అనేటువంటి సామూహిక నామంతో పిలుస్తూ ఉంటారు. వీరంతా క్రూర స్వభావులు, క్రూర కర్మలు వీళ్ళంతా కూడా. కశ్యప సింహిక దంపతులకు రాహు అనే ఒకడే పుత్రుడు పుట్టాడు. సూర్యచంద్ర గ్రహణాలు కల్పించే రాహు కూడా ఇతడే. కశ్యప కాల దంపతులకు, కాల అనే ఇంకొక ఆవిడ ఈ కశ్యపుడి యొక్క భార్య, దంపతులకు కూడా చాలా సంతానం కలిగింది. వీరంతా యముడిలాగా మహావీరులు, మహాభయంకరులు, నల్లని ఆకారం గలవారు. కశ్యప కద్రు దంపతులకు నాగజాతి వారు జన్మించారు. వీరిలో ఆదిశేషుడు, వాసుకి, తక్షకుడు అనేవారు ముఖ్యులు. వీరంతా స్వతసిద్ధంగా ధర్మాత్తులు, వేదవేత్తలు, లోకహితాకాంక్షలు. తమను ఉపాసించిన వారికి వరాలిస్తూ ఉంటారు. కోరిన రూపాన్ని ధరించగల శక్తి వీరికి ఉంది. కశ్యప వినత దంపతులకు తర్యక్షుడు, అరిష్టనేమి, గరుడు, అరుణుడు, ఆరుణి అనేటువంటి 5 పుత్రులు. వీరంతా ప్రజాపతి పక్షి జాతి వాళ్ళు. వీళ్ళందరూ కూడా పక్షి జాతి వాళ్ళు. కశ్యప ప్రాధ ఈవిడికి 8 మంది అప్సరసలు జన్మించారు. అప్సరసలంటే దేవతల నాట్యకత్తెలు వీరే. అనవద్య, మనువు,
వంశ, అనూన, అరుణప్రియ, అనుగ, సుప్రభ, భాసి అనేవారు. కశ్యప ముని దంపతులకు కొంతమంది అప్సరసలు, కొంతమంది గంధర్వులు జన్మించారు. వీరిలో అలంబుస, మిశ్ర, కేశి, పుండరీక, తిలోత్తమ, సురూప, లక్షణ, క్షేమ, రంభ, మనోరమ, అసిత, సుబాహువు, సువృత్త, సుముఖి, సుప్రియ, సుగంధ, సురస, ప్రమాదిని, కాశ్య, శారద్వతి అనేవారు అప్సరసలు. తర్వాత విశ్వ, వసు, భరణి అనేవారు గంధర్వులు. మరికొంతమంది అప్సరసలకు బ్రహ్మదేవుడు మానసపుత్రులుగా సృష్టి చేశాడు. వారే మేనక, సహజన్య, పర్ణిక, పుంజికస్థల, ఘృతస్థల, ఘృతాచి, విశ్వాచి, ఊర్వశి, అనుమ్లోచ, ప్రమ్లోచి, మనోవతి అనేవారు. కశ్యప సురభి దంపతులకు అమృతము, బ్రాహ్మణులు, గోవులు, రుద్రులు అని 4 సంతానం. మనమంతా కశ్యప పుత్రులం. ఇక్కడ వరకు కశ్యప సంతానం గురించి చెప్పాం కదా. ఇక మను ప్రజాపతి యొక్క సంతానం గురించి చెబుతాను. అంటే మను విశ్వ దంపతులకు విశ్వే దేవతలు జన్మించారు. విశ్వే దేవతలు. మను సాధ్య దంపతులకు సాధ్యులు జన్మించారు. మను మరుత్వతి దంపతులకు మరుత్వంతులు జన్మించారు. అంతేగాక భూమి మీద విషమంగా అంటే ఎగుడు దిగుడు ఉన్న పదార్థాలన్నీ వీరికే జన్మించాయి. మను వసు దంపతులకు వసువులు జన్మించారు. మను భాను దంపతులకు భానువులు అనేవారు జన్మించారు. మను ముహూర్త దంపతులకు ముహూర్తాజులు అనేవారు జన్మించారు. మను లంబా దంపతులకు ఘోష అనే కన్య కలిగింది. మను యామి దంపతులకు నాగవీధి అనే కన్య జన్మించింది. మను సంకల్ప దంపతులకు సంకల్పుడనే పుత్రుడు జన్మించాడు. ఇక ధర్ముడి సంతానం గురించి చెబుతాను. ధర్మ లక్ష్మి దంపతులకు కాముడు అనే పుత్రుడు జన్మించాడు. కాముడి భార్య పేరు రతి. రతి మన్మథులకు యశస్సు, హర్షుడు అనే 2 పుత్రులకు జన్మించారు. ఇక చంద్ర సంతానం గురించి చెబుతాను. చంద్రరోహిణి దంపతులకు వర్చస్సు అనే కొడుకు కలిగాడు. ఇతడికే మరో పేరు బుధుడు. బుధుడికి ఊర్వశీయందు పురూరవుడు అనే పుత్రుడు జన్మించాడు. జనమేజయ, దక్ష కన్యలలో కొంతమంది సంతానం గురించి నేను చెప్పలేదు కదా. చెప్పిన వారి వంశ పరంపరను కూడా చెప్పలేదు. ఇప్పటికే విస్తారం ఎక్కువైందని తగ్గిచ్చేస్తున్నాను. ఇంకెక్కువ నేను చెప్పటం లేదు నీకు అని అన్నాడు. సారాంశమైన మాట ఏమిటంటే, యజ్ఞవరాహస్వామి యొక్క నోటిలో నుంచి పుట్టిన బ్రహ్మదేవుడు కశ్యపాదుల ద్వారా ఈ విధంగా జీవజాతులను మాత్రమే కాక వృక్షాలను, ఔషధలను, నదులను, పర్వతాలను, యజ్ఞాలను, ఇలా జీవజాతి జీవనానికి కావలసిన సమస్త పదార్థాలను సృష్టి చేశాడు. ఇలా త్రిలోక జీవుల సృష్టి పూర్తి అయ్యాక వీరుల ఎవరికి ఏ పదవులు ఇస్తే సృష్టి నిర్వహణ బాగా జరుగుతుందా అని బ్రహ్మదేవుడు ఆలోచించి ఆ పదవి వ్యవస్థను కూడా చేశాడు. అది కూడా సంగ్రహంగా చెబుతున్నాను. అదితికి జన్మించిన పుత్ర పరంపర మొత్తానికి ఇంద్రుణ్ణి రాజుగా చేశాడు. ఇతడికి త్రిలోకాధిపత్యం కూడా ఇచ్చాడు. ఇతని దగ్గర చాలా విశేషాలు ఉన్నాయి. ఇతడు పుట్టినప్పుడే ఆ చుట్టుప్రక్కల్లో ఉన్నటువంటి బ్రాహ్మణులు ఈ దివ్య బాలుడు నేలకు తాకరాదని భావించి దర్భలతో పట్టుకున్నారు. దర్భలకే మరో పేరు కుశలు. అందుకే ఈ పిల్లవాడికి కౌశికుడు అనే పేరు. ఇతడు వజ్రధారి, మహాబలవంతుడు. ఇక బ్రహ్మదేవుడు చేసిన మిగిలిన
ఆధిపత్య నిర్ణయాలను సంగ్రహంగా చెప్పేస్తాను. యజ్ఞాలు, తపస్సులు, గ్రహాలు, నక్షత్రాలు, బ్రాహ్మణులు, ఔషధులు, వీటికి రాజు ఎవరు? చంద్రుడు. ప్రజాపతులకు అధిపతి దక్షుడు. జలానికి అధిపతి వరుణుడు. పితృదేవతలకు యముడు. వాసనలకు, దేహదారులైనటువంటి జీవులకు, శబ్దాలకు, ఆకాశానికి, బలానికి వాయువు. భూత ప్రేత పిశాచ గణాలకు, మరణ విధానాలకు, గోవులకు, ఆపదలను కలిగించే గ్రహాలకు, రోగాలకు, ఈతి బాధలను అనగా అతివృష్టి అనావృష్టి ఇత్యాది బాధలకు, అన్ని రకాల వ్రతాలకు ఎవరు? మహాదేవుడు. యక్షులకు, రాక్షసులకు, గుహ్యకులకు, ధనానికి, రత్నాలకు కుబేరుడు. పాములలో సర్పజాతికి శేషుడు. నాగజాతికి వాసుకి, సరీసృప జాతికి తక్షకుడు. సముద్రాలకు, నదులకు, మేఘాలకు, వర్షాలకు ద్వాదశాదిత్యులలో చిన్నవాడైనటువంటి పర్జన్యుడు. గంధర్వులకు చిత్రరథుడు. అప్సరసలకు మన్మథుడు. 4 కాళ్ల జంతువులకు, వాహనాలకు నందీశ్వరుడే. దితి గర్భాన పుట్టిన దైత్య జాతికి హిరణ్యాక్షుడు రాజు. హిరణ్యకశిపుడు యువరాజు. కాలకేయ గణానికి మహాకాలుడు. ధనాయుష పుత్రులకు వృత్రాసురుడు. అశుభావాలను సూచించేటువంటి ఉత్పాతాలకు, దుశ్శకునాలకు రాహువు. యుగాలు, ఆయనాలు, ఋతువులు, మాసాలు, పక్షాలు, తిథులు, అమావాస్య, పౌర్ణిమలు ఇవన్నీ కూడా కాలాకాష్ట ముహూర్తాదులు, గ్రహగతులు, గ్రహ సంయోగాలు, వాటి గణితాలు, వీటన్నిటికీ సంవత్సర దేవత అధిపతి. రెక్కలు గల పక్షులకు, బలమైన కంటిచూపు గల ప్రాణులకు, పాములలో భోగి జాతికి గరుక్మంతుడు. యోగ విద్యులకు, సాధ్యులకు అరుణుడు. ఇక త్రిలోకాధిపతి అయినటువంటి దేవేంద్రుడు బ్రహ్మదేవుడి అనుమతితో కొన్ని పదవి విభాగాలు చేశాడు. తూర్పు దిక్కుకు విరతుడు అనే కశ్యపపుత్రుడు, దక్షిణ దిక్కుకు యమధర్మరాజు, పడమర దిక్కుకు వరుణుడు, ఉత్తర దిక్కుకు కుబేరుడు. ఇలా ఆధిపత్య నిర్ణయాలు పూర్తి అయ్యాక బ్రహ్మదేవుడు ఆయా అధిపతులకు స్వర్గలోకంలోనే వేరే వేరే దివ్యలోకాలను ఏర్పాటు చేశాడు. నారాయణ నారాయణ హరే కృష్ణ.